ఈలోపు దమయంతి తోక జాడిస్తే నేను కత్తిరిస్తాను. ఎన్ని రోజులు దాంతో గొడవ పట్టమేందుకు? శౌర్య బాధపడతాడు, కళ్యాణిని బాధ పెడతాడని కోపాన్ని అణుచుకొని ఉన్నాను. ఇంకేం భయం లేదు. కళ్యాణి మీద మాట తూలినా చెయ్యెత్తినా నాలో శివపార్వతిని కాదు, అపర కాడిని చూస్తుంది. సిద్ధు, ఏం చేస్తుండవు? స్టోరీ రాస్తున్నానమ్మా. అది రాస్తే నీ రాత మారుతుందో లేదో గాని నేను చెప్పేది చేస్తే మాత్రం నీ తలరాత మారిపోతాదిరా. నీ దరిద్రం అంతా తొలగిపోతుళ్లే. ఏంటమ్మా అది? ఈ రోజు మహాలక్ష్మి పుట్టినరోజు అంటరా. ఆ రాజమ్మ మురిసిపోతా ఉంటే నాకు తెలిసినది. వాళ్ళకంటే నువ్వే ఎక్కువ అడావుడు చేసి ఘనంగా ఆ తెంగరదాని పుట్టినరోజు నువ్వే దగ్గరుండి చెయ్యాలా. అట్నే గిఫ్ట్ కింద ఓ చీరో నాగో తెచ్చివ్వు. అమ్మో, నాగంటే సొమ్ము దండిగా అయిపోతాళ్లే. ఓ పని చెయ్యి, మంచి డ్రెస్ తీసుకురా. నా దగ్గర దమ్మిడి కూడా లేదమ్మా. డ్రెస్ కాదు కదా, దారపుండ కూడా కొనలేను. మరి అదే కోట్లు తెచ్చే కోడలరా. 4 కాసులు కెనకాడితే ఎట్టా? డబ్బులు నేనిస్తాలే. నువ్వు తెచ్చే డ్రెస్ చూసి మీ అత్త మామలు పిల్లని నీకే ఇయ్యాలనుకోవాలా. 1 నిమిషం ఉండి సొమ్ము తెచ్చిస్తా. సిద్ధు, ఈరోజు ఒక స్పెషల్ ఉంది తెలుసా? తెలుసు. మరేం గిఫ్ట్ ఇస్తున్నావు? ఇంకా చెప్పలేదు. ఓ, సర్ప్రైజ్ ప్లాన్ చేసావా? అలాంటిదే. నాకు తెలుసు సిద్ధు, నేనంటే నీకెంత ఇష్టమో. నా బర్త్డేనే నీ లైఫ్ లో స్పెషల్ డే అనుకుంటావు. నువ్వింత ప్రేమిస్తున్నావు కాబట్టే నేను నీతో వచ్చేసాను. ఇన్ని బాధలు గొడవలు ఉన్నా కూడా నా బర్త్డే నీకు గుర్తుంది. థ్యాంక్ యూ సిద్ధు. సరే చెప్పు, ఎలాంటి గిఫ్ట్ ఇస్తున్నావు? చిన్న క్లూ ఇవ్వచ్చు కదా. చెప్తానులే శామ్. చెప్పు ప్లీజ్ సిద్ధు, చెప్పు. నీ సర్ప్రైజ్ తట్టుకోలేను. నీకు తెలుసు కదా. ఎందుకు శామ్ ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? ఆయన మహాలక్ష్మి బర్త్డే అయితే నీకెందుకు ఇంత ఆనందం? అంటే నువ్వు గిఫ్ట్ అన్నది మహా గురించా? లేకపోతే నీకనుకున్నావా? ఈరోజు నీ లైఫ్ లో స్పెషల్ డే సిద్ధు, మర్చిపోయావా? నా లైఫ్ లో స్పెషల్ డే నాకు తెలియకుండా నీకు తెలుసా? అంటే ఎవరిదో బర్త్డే అనుకుంటా. తొక్కలో బర్త్డే. ఇంకా ఆపుతావా? చిరాగ్గా ఉంది నాకు. సారీ శామ్, ఏదో చిరాకులో అనేశాను. ఈరోజు మహాలక్ష్మి బర్త్డే, ముందు దాని గురించి ఆలోచిద్దాం. రే సిద్ధు, ఇదిగో సొమ్ము. ఏర్పాట్లు బాగా చేసి మంచి డ్రెస్ కొనుక్కోనరా నా కోడలికి. ఏంద్రా దాని మొహం చూస్తుండవు? దాని పర్మిషన్ ఏమైనా కావాలన్నా ఏంది? అమ్మా, ప్రతిదానికి సంపద మీదకి వెళ్ళకు. తననేమన్నా అంటే నేను ఒప్పుకోను. సమ్ అరసాకరా, మెల్లగా. మీ అత్త ఎన్నదంటే ఇప్పటిదాకా నేను చేసిందంతా వృధా అయిపోతాళ్లే. మహాలక్ష్మి కూడా నీకు దక్కదు. ఇందా పడుకో.
నా డ్రెస్ ఓకేనా? బాగుందండి. అయినా మీకు నచ్చుతుందని నీ ఫేవరెట్ కలర్ అని ఈ డ్రెస్ తీసుకున్నాను. ఏమైంది సంపద? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదండి. అదే మాట అంటావు, కానీ ఎప్పుడు నువ్వు టెన్షన్ పడుతూనే ఉంటావు. నీ భయం నాకు అర్థమైందమ్మా, కానీ సంపద మామయ్యలా చేయదు. మేమిద్దరం కాదమ్మా, ఒక్కరం. అది నువ్వు అర్థం చేసుకో. ఈరోజు సెప్టెంబర్ 22 అంటే సంపద పుట్టినరోజు. అమ్మా, నానా, అన్నీ రెడీ అను? అన్నీ రెడీయరా? అమ్మమ్మ తాత ఎక్కడున్నారు? సంపద పుట్టినరోజని అర్చన చేయించడానికి గుడికి వెళ్లారు. ఓ అయ్యో, కేక్ ఎక్కడా? తెస్తున్నా శౌర్య. త్వరగా రా అమ్మా. పెట్టు. ఎందుకు శౌర్య అంత తొందర? అది తొందర కాద్దామేంటి, పెళ్ళామంటే పిచ్చి ప్రేమ. అంటే అమ్మా, సంపద ఎగ్జాక్ట్గా ఏ టైంకి పుట్టిందో ఆ టైంకి కేక్ కట్ చేయిద్దామని. టైం అవుతుంది. కట్ చేయి పట్టుకో. ఆగా. 1 2 3 కట్ చేయి. ఆఫీసర్, ఏమైంది ఆఫీసర్? ఏం లేదు కళ్యాణి, గతం తాలూకు మిగిలిన జ్ఞాపకాలు ఇప్పుడు మళ్ళీ ఎదురు పడుతున్నాయి. కాల్చి బూడిద చేస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆఫీసర్, శౌర్య ఏం చేస్తున్నావు? నేను ప్రేమించిన గతం, నన్ను ప్రేమించని గతం, తిరిగి రాని జ్ఞాపకాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నా ప్రేమ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణికి ప్రేమని పంచలేనేమోనని జ్ఞాపకాల్ని బూడిద చేస్తున్నానమ్మా. ఇక నుండి నేను ప్రేమించే వాళ్ళ కోసం కాకుండా నన్ను ప్రాణంగా ప్రేమించే వాళ్ళ కోసం బతకాలనుకుంటున్నానమ్మా. మాధురి అత్తయ్య చనిపోవడం, నువ్వు కళ్యాణిని ఇంటికి తీసుకురావడం, ఎవ్వరూ ఊహించినట్టుగా నా జీవితం తలకిందులవ్వడం, కళ్యాణి నా జీవితంలోకి రావడం,
ఇదంతా బ్రహ్మదేవుడు రాసిన రాతలా అనిపిస్తోంది. కళ్యాణికి తల్లి తండ్రి దూరమైతే తన తలరాత ఎందుకిలా రాసావు భగవంతుడా అని చాలాసార్లు దేవుణ్ణి అడిగాను. కళ్యాణి విషయంలో తప్పు చేశానని అనుకున్నాడేమో. ఆ భగవంతుడు కళ్యాణికి తోడుగా జతగా నిన్ను కలిపాడు. ఇప్పుడు అనిపిస్తోంది కళ్యాణి అదృష్టవంతురాలని. కళ్యాణి కాదమ్మా, నేను అదృష్టవంతుణ్ణి. కళ్యాణిలా ప్రేమను పంచేవాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది దొరుకుతారు చెప్పు. అందుకే నేను అదృష్టవంతుణ్ణి. కాదు ఆఫీసా, అమ్మ చెప్పినట్టు నేనే అదృష్టవంతురాల్ని. ఎందుకంటే ఒకే జన్మలో ఇద్దరమ్మల ప్రేమ నాకు దక్కింది. ఒకరిని మించి ఒకరు ప్రేమగా చూసుకుంటున్నారు. అలాగే నాన్నలా కేరింగ్గా చూసుకునే భర్తనే ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది. అంతెందుకో ఒక అబ్బాయిని పెళ్లి చేసుకునేటప్పుడు కూడా నాన్నలో ఉన్న మంచి లక్షణాలు ఈ అబ్బాయిలో ఉన్నాయా లేదా అని అమ్మాయిలం ఆలోచిస్తాం. అలాంటి వాడు దొరికితే కళ్ళు మూసుకొని చేసుకుంటాం. ఇంతకు ముందు నాన్న ప్రతిరోజు గుర్తొచ్చేవాడు. ఇప్పుడు మీ ప్రేమతో నాన్ననే మరిపిస్తున్నారు ఆఫీసా. ఒక ఆడపిల్లకి ఇంతకు మించి ఇంకేం కావాలి? మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఇలారా. మీ జంటకి దిష్టి తగలకూడదు. మీరెప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలి. మీ మధ్యలో ఎలాంటి చెడుగాలి రాకూడదు. పుట్టిన ఏ ఆడపిల్లైనా తల్లవ్వాలని కోరుకుంటుంది. తనకి తన భర్తకి మధ్య ఉన్న ప్రేమకి ప్రతిరూపం కావాలని కోరుకుంటుంది. కానీ ఇంకా కళ్యాణి నెల తప్పలేదు. కళ్యాణికి శౌర్యకి కార్యం జరిగి 7 రోజులే అయింది. నెల ఎలా తప్పుతుంది? అప్పుడు మళ్ళీ ఇలాగే రచ్చ చేశావనుకో, శౌర్య కాదు నేనే నిన్ను అనాథాశ్రమంలో వదిలేసి వస్తాను. అలా చూడకోదినా, కావాలంటే లాగి పెట్టి కొట్టు, లేదంటే ఇప్పుడు నోరుంది కదా తిట్టు. నీ మాటలు విని అందరి ముందు పిచ్చిదాన్నయ్యాను. వాళ్ళు మాటలంటుంటే ఏవీ అనలేకపోయాను. నిజం చెప్పు, నువ్వు వాళ్లతో కలిసి నన్ను పిచ్చిదాన్ని చేయటం లేదు కదా? ఎంత మాటన్నా వదినా, మనకి మనం ఎప్పుడైనా వెన్నుపోటు పొడుచుకుంటామా చెప్పు?
ఆ అనుపమమ్మ కళ్యాణి ఆనందం చూడలేక నువ్వు మాట్లాడుతుంటేనైనా కొంచెం వాళ్ళకి భయంగా ఉంటుందేమోనని అలా అబద్ధం చెప్పాను. నువ్వు గమనించావో లేదో వదినా, నేను గమనించాను. అందరూ నీ మాటకి విలువివ్వడం కాదు కదా, లెక్క చేయడం కూడా మానేశారు. ఏ మాట కామాట వదినా, ఇదంతా శివరాం అన్నయ్య శౌర్య వాళ్ళకిచ్చిన లోకువే. నువ్వు మళ్ళీ శివంగిలా విరుచుకుపడుతుంటే పడిపోయిన నా పల్స్ రేట్ అమాంతం పెరిగిపోయిందనుకో. కానీ నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి వదినా. ఎవ్వరూ ఊహించని ఒక ట్విస్ట్ తీసుకురావాలి. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళకి నువ్వు గుణపాఠం చెప్పాలి. ఇప్పుడే నువ్వు వాళ్ల మీద పైచే సాధించడానికి నానా కష్టాలు పడాల్సొస్తుంది. అదే రేపొద్దున ఆ కళ్యాణి కడుపులో నేనన్నట్టు కాయ కాసిందే అనుకో, నీ పనిక వాడికి డైపర్లు మార్చుకుంటూ కూర్చోవడమే. వింటుంటేనే నీ రక్తం మరిగిపోతుంది కదా. ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితే వస్తే నువ్వు బతకగలవా? చిచ్చి, ఆ కళ్యాణి నా మీద గెలవడం ఏంటి అని ఏ చెట్టునో సీలింగ్ ఫ్యాన్నో చూసుకుంటావు. అప్పుడు నీ గురించి నేను మాత్రమే ఏడుస్తాను. ఈ ఇంట్లో అందరూ అయితే ఇంటికి పట్టిన దరిద్రం వదిలింది అనుకుంటారు. నువ్వు త్వరగా మేలుకోవాలి వదినా. నేను వచ్చే వరకు మీ ఇంట్లో పురుగులు గోడ దాటి మా ఇంటికి రాకుండా నువ్వు కాపలాకాయి. నేను గుడికి వెళ్లి దేవుడి ఆశీర్వాదంతో కళ్యాణి శౌర్యాలను వేరు చేసే ఆలోచనలు మొదలు పెడతాను. ఇప్పుడు మా దమయంతి వదిన అనిపించుకున్నావు. వెళ్ళు, ఇక మిగతాది నేను చూసుకుంటాను. అమ్మయ్యా, వదినికి నా మీద కోపం పోయింది. ఇంక వాళ్ళని ఒక చూపు చూస్తుంది. ఒకటి కాకపోతే 100 కొబ్బరికాయలు కొట్టైనా దేవుణ్ణి మొక్కుకోవాలి. ఎంత వీలైతే అంత త్వరగా ఆ కళ్యాణి అనుపమల ఆనందం నాశనం చేసే ఆయుధం దొరకాలి అని. లేదంటే అనుపమని కళ్యాణిని ఇంటి నుండి గెంటేసే అవకాశం ఇమ్మని. సిద్ధు చాలా మారిపోయాడు. కనీసం నా పుట్టినరోజు కూడా గుర్తులేదు. రేపొద్దున వాళ్ళమ్మ మాటలు విని అసలు నన్నెవరూ అంటాడేమో అనిపిస్తుంది. దేవుడా, ఎలా అయినా నా సమస్యకి పరిష్కారం దొరికితే బాగుండు. అసలు ఈ ఊరు నుండి త్వరగా బాబుతో బయటపడాలి. సంపద ఆగు, లేకపోతే శౌర్యకి చెప్తాను. ఎందుకు చెప్పను అంటున్నానని సందేహంగా ఉందా? నిన్ను చంపి నా కొడుకు హంతకుడవడం నాకిష్టం లేదు కాబట్టి. గతంలో అయితే నువ్వు కనపడితే చంపేసేవాడు. ఇప్పుడు నీ గురించి ఆలోచించడం మానేశాడు. నువ్వొక దానివి ఉన్నావని వాడికి గుర్తు కూడా లేదు. అలాంటప్పుడు నిన్ను గుర్తు చేసి మళ్ళీ నా కొడుకుని బాధ పెట్టడం నాకిష్టం లేదు. అసలు నువ్వు ఆడదానివేనా? అయినా భర్తని బిడ్డని ఎలా వదిలేసి వెళ్ళగలిగావే? నీ వల్ల మా ఇంటి పరువు మొత్తం పోయింది. నా కొడుకు తిరిగి కోలుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? మళ్ళీ సిగ్గు లేకుండా ఇక్కడెక్కడే తిరుగుతున్నావు. ఇప్పటికే మా పరువు పోయింది చాలు. ఇంకా నువ్వు ఇక్కడే ఉండి ఇంకా మా పరువు పోగొట్టుకు. వెళ్తే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే చచ్చిపో.
రా రా రా. వీడి కోసమేగా మా పరువుని గంగలో కలిపి వెళ్ళా. రేయ్, నిన్ను తిట్టడానికి మాటలు కూడా సరిపోవురా.